నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో మొదటి యూనిట్ ను ప్రారంభించి తెలంగాణ మంత్రులు జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైటీపీఎస్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా టౌన్షిప్ లో ఇక్క మొక్కలు నాటారు. అనంతరం భూ నిర్వాసితులతో మాట్లాడిన మంత్రులు ఆగస్టు 15 లోపు వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చారు. వైటీపీఎస్ ప్లాంట్ పనులు పురోగతిపై జెన్కో బీహెచ్ఈఎల్ ఉన్నత అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ నిర్వాసితులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే తమ ప్రభుత్వ ఆలోచనని భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 114 మందికి ఉద్యోగాలు కల్పించామని, అర్హులైన మిగతా వారికి ఆగస్టు 15 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్ తో పాటు పులిచింతల భూ నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు తెలంగాణ మంత్రులు. బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ని పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్స్ తో వేసాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్ గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సుమారు 1000 కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ లో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ కి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రెజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది భట్టి గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంట్ జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.